చంద్రబాబు నాయుడికి మోసం చేయడం కొత్తేమీ కాదని, తాను ఇచ్చిన హామీలన్నీ తుంగలోకి తొక్కి పథకాలను విత్రుదాలకు ఇస్తున్నారని మాజీ ఎంపీ మాజీ భరత్ రామ్ అధికార టీడీపీని దుయ్యబట్టారు. రాజమండ్రిలో స్థానిక మార్గాని ఎస్టేట్స్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో అధికార తెలుగుదేశం పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. పునరావాసం సహాయక చర్యల్లో పూర్తిగా వైఫల్యం చెందారని, గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదని, వరద బాధితులు కలెక్టర్ నిలదీసే పరిస్థితులు దాపురించాయన్నారు. 28 లక్షల అవుట్ ఫ్లో వచ్చినప్పుడే వైఎస్ఆర్ ప్రభుత్వం ఆదుకుందని అన్నారు. వీఆర్ పురం వద్ద లైఫ్ జాకెట్ లేక ఒకరు చనిపోవడం దురదృష్టకరమన్నారు. వరద బాధితులకు రేషన్ నగదు వంటి సేవలు పూర్తి స్థాయిలో అందించారని, గతంలో తమ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా వరద బాధితులకు ప్రభుత్వం తరపున సేవలు అందించేవారన్నారు. వాలంటీర్లకు చంద్రబాబు 10,000 ఇస్తారని, ఏకంగా వాలంటీర్ని తొలగించారని, కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలని కోరారు. రోజులు 2 నెలల పాటు వాళ్ళు డైలీ కూలీకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఉపాధి కోల్పోయి, ఏదైతే రహదారులతో ఈ వరద రావడం వలన ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాలు, మనకి ఈ ప్రాంతాలు చూసినట్టయితే కోనవరం కానీ, దేవీపట్నం ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా చూస్తే పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత మొత్తం బ్యాక్ వాటర్స్ అంతా కూడా ఈ ప్రాంతాలకు రావడం వలన పూర్తి స్థాయిగా ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకు రావడానికి మొత్తం అంతా కూడా వరదలో చిక్కుకుపోయిన సందర్భాలు. నాకు ఒక్కటి అర్థం కాని అంశం ఏంటంటే, వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కేవలం ఫోటోలకు వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు. నేను కొన్ని ప్రాంతాల్లో చూపించడం జరిగితే, ఎక్కడైనా వరద బాధితులు మాకు సహాయం అందట్లేదు అని చెప్పేసి కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు, సబ్ కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు కూడా ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది. ఎందుచేతనంటే, ఇప్పటిదాకా నాకు తెలిసి గత ప్రభుత్వాల్లో ఈ రకమైన సందర్భాలు ఇప్పుడు దాకా జరగల. నిజంగా ఒకటి వాస్తవం. ఎందుకంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఏదైతే కాళేశ్వరం దగ్గర నుంచి ఇలా పోలవరం మీదుగా వరదలు వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతాల దగ్గర నుంచి వచ్చే ఈ సబరి వాటర్ కూడా ఎక్కువ రావడం వలన, ఈ పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వలన గతంలో సబరి వాటర్ అంతా కూడా గోదావరిలోకి వచ్చేసేది. 3వ ప్రమాదిక హెచ్చరిక వచ్చేదాకా కూడా అక్కడ ఏ రకమైన ఇబ్బందులు ఉండేది కాదు, ఏదో అడపదడప ఉన్నప్పటికీ కూడా. కానీ ఇవాళ ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే, ఇక్కడ ధవళేశ్వరం దగ్గర ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే మొత్తం ఆ ప్రాంతానికి కొన్ని గ్రామాలకి రాకపోకలు పూర్తిగా కట్ అయిపోయిన పరిస్థితులు. అసలు ఏ రకంగా సహాయక చర్యలు చేస్తున్నారో నిజంగా మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకటి అదృష్టం ఏంటంటే, నిన్న ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాదక హెచ్చరికను కూడా వారు తీసేయడం జరిగింది. మరి దీని తర్వాత వచ్చే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, అంటువ్యాధులు ఏ రకంగా ప్రబలంగా జరుగుతాయి, మరి ఇవన్నట్ల గురించి కూడా ప్రభుత్వం తక్షణమే కలెక్టర్లని, అధికారులని ఆదేశించి శానిటేషన్కి సంబంధించి కానీ, ఎక్కడైతే కొన్ని ప్రాంతాలకి రాకపోకలు కట్టేనియో ఇవన్నట్లపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మరి సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, వరదల్లో చిక్కుకున్న బాధితులు ఏ రకంగా ఉన్నారు అని ఇప్పుడు దాకా చాపర్ పైన, హెలికాప్టర్ పైన సర్వే చేసిన సందర్భాలు కనబడలా. మరి ఒక్కసారి ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. ఇప్పుడు అక్కడ పోలవరం దగ్గర జనరల్గా జరిగే వర్కులుకే ఈయన సోమవారం పోలవరం అని వెళ్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఇంత ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి జరుగుతున్నప్పుడు ఈయన ఏ రకంగా ప్రజల్ని మరి ఆదుకునే ప్రయత్నం చేశారు, ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నా. తక్షణమే ఇప్పుడు రాజమండ్రి దగ్గరికి వచ్చినట్టయితే
ఏదైతే బ్రిడ్జి లంక దగ్గర కొంతమంది కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు మామూలుగానే జనరల్గానే బయటకు వచ్చేస్తారు. వీళ్ళు ఏదో తీసుకుని వచ్చి ఏదో ఫోటోకో లేకపోతే మీడియాకో చిన్న షో చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా తక్షణమే మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి ఈ సందర్భంగా మరి కోరుతా ఉన్నాము. మరి అదే రకంగా వరదలు అనేసరికి రెండోసారి కూడా మరి వరదలు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసినట్టయితే మ్యాక్సిమం